బ్రేకింగ్ చూస్తున్నాం. చెరువులు నాలాలు కబ్జాకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా నిలిచాయి లా పలోమా విలాస్. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉన్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లా పలోమా విలాస్ లోకి వరద నీరు వచ్చి చేరింది. వరదలకు సుమారు 200 విలాస్ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. అయితే కాలువల కబ్జా వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగు పక్కనే ఉన్న విల్లాలోకి వరద నీరు చేరింది. నాలా ప్రవాహాన్ని అడ్డుగా ఈ విలాస్ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులలోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడటం వల్లే ఈ విలాస్లోకి వరద నీరు వచ్చి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇలా వరద నీరు విలాస్లోకి రావడం సర్వసాధారణమని, ఇప్పుడు ఎక్కువ వర్షం కురవడంతో నీరు చేరిందని స్థానికులు తెలిపారు. మరోవైపు చెరువులు నాలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కూల్చివేతలకు హైడ్రా కాస్త బ్రేక్ ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు బిజీగా ఉన్నాయి. ఇలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా బిజీగా ఉన్నారు. వర్షం ఉన్న సమయంలో వాటర్ లాగిన్ పాయింట్స్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాలు నీట మునిగేందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీలో పర్యటిస్తున్నారు. నీరు ఉన్నప్పుడే ఆ ప్రాంతాలను సందర్శించి మార్క్ చేసుకుంటున్నారు. తర్వాత నోటీసులు అందజేసే అవకాశం ఉంది. దేవా చెప్పండి, విలాస్ లో ప్రతిసారి వర్షం కురిసినప్పుడు
రెడీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువులు నాలాలు కబ్జాకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా నిలిచాయి లా పలోమా విలాస్. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉన్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లా పలోమా విలాస్ లోకి వరద నీరు వచ్చి చేరింది. వరదలకు సుమారు 200 విలాస్ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. అయితే కాలువల కబ్జా వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగు పక్కనే ఉన్న విల్లాలోకి వరద నీరు చేరింది. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాస్ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులలోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడటం వల్లే ఈ విలాస్లోకి వరద నీరు వచ్చి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇలా వరద నీరు విలాస్లోకి రావడం సర్వసాధారణమని, ఇప్పుడు ఎక్కువ వర్షం కురవడంతో నీరు చేరిందని స్థానికులు తెలిపారు. మరోవైపు చెరువులు నాలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కూల్చివేతలకు హైడ్రా కాస్త బ్రేక్ ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మాన్సూన్ సహాయక చర్యల్లో హైడ్రా బృందాలు బిజీగా ఉన్నాయి. అలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా బిజీగా ఉన్నారు. వర్షం ఉన్న సమయంలో వాటర్ లాగిన్ పాయింట్స్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాలు నీట మునిగేందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీలో పర్యటిస్తున్నారు. నీరు ఉన్నప్పుడే ఆ ప్రాంతాలను సందర్శించి మార్క్ చేసుకుంటున్నారు. తర్వాత నోటీసులు అందజేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవా అందిస్తారు. దేవా చెప్పండి, విల్లాస్ లో ప్రతిసారి వర్షం కురిసినప్పుడు ఇదే పరిస్థితి వస్తుందా, లేక నిర్వాసితులు ఏమని చెప్తున్నారు అక్కడ? రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం మోకిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లా పలోమా విల్లాస్లకైతే భారీగా వరద నీరు వచ్చి చేరింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సోమవారం విద్యా సంస్థలకు సెలవైతే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలో ఉన్న లా పలోమా విల్లాస్లోకైతే వరద నీరు వచ్చి చేరుతుందని, ప్రతి సంవత్సరం వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొందని అక్కడ నిర్వాసితులు అయితే చెప్తున్నారు. అలాగే లా పలోమా విల్లాస్ పక్కనే చెరువు ఉందని, దాన్ని చాలా వట్టికి కబ్జా చేశారని, ఆ కబ్జా చేయటం వల్లే వరద నీరు చెరువులోకి వెళ్లాల్సి ఉండగా ఆ వరద నీరు దారి మళ్ళీ వాళ్ళ విల్లాస్లోకి వెళ్తున్నాయని కూడా స్థానికులైతే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. లావణ్య, చర్యలపై కూడా అక్కడున్న వారికి దేవా, అక్కడ హైడ్రా తీసుకున్న చర్యలపై కూడా అక్కడున్న వారికి లాభం చేకూరుతుందంటున్నారా? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? లావణ్య, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో అక్రమంగా చెరువులను నిర్మాణం చేసి కట్టడాలను అయితే కూల్చివేస్తున్న వారి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాము. కాగా గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైడ్రా అయితే కొంత వాటికి శాంతించింది. ఎటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చకుండా అయితే ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటారని కూడా కమిషనర్ అయితే ఇప్పటికే వెల్లడించారు. అదేవిధంగా హైడ్రా కమిషనర్ వర్షాలు పడుతున్న సమయంలోనే ఇలా అక్రమంగా కట్టిన చెరువులను పరిశీలించడానికి కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు. వర్షం పడుతున్నప్పుడే చెరువులను పరిశీలించాలని, అప్పుడే వాటిలో ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించి వాటికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేస్తామని కూడా హైడ్రా కమిషనర్ ఇప్పటికే వెల్లడించారు. అదేవిధంగా ఈ విల్లాస్లో ఉన్న స్థానికులు కూడా హైడ్రా కమిషనర్ దృష్టికైతే ఈ సమస్యను తీసుకువెళ్లాలని, హైడ్రా కమిషనర్ అయితే మాత్రమే వాళ్ళ సమస్య తీరుస్తారని కూడా వారు తీవ్రంగా అయితే ఘంటాపదంగా చెప్తున్నారు. లావణ్య, ప్రస్తుతం హైడ్రా ఎలాంటి నిర్మాణాలు కూల్చివేస్తున్నారు దేవా? వర్షంలో కూడా హైడ్రా దూసుకెళ్తుంది అంటున్నారా? దేవా చెప్పండి.
లావణ్య, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే వరుసగా చెరువులను అక్రమంగా నిర్మించి కట్టడాలను అయితే కూల్చివేస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మొదటగా అయితే ప్రముఖ సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని అయితే కూల్చివేశారు. ఆ తర్వాత గగన్ పహాడ్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం రామ్నగర్లో ఉన్న అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేశారు. ఇక ఈ నేపథ్యంలో వరుసగా హైడ్రా కమిషనర్ అయితే వర్షం పడినప్పుడల్లా వర్షపు నీరు చెరువుల్లోకి వెళ్లాలని, అలాంటి చెరువులను అక్రమంగా నిర్మించి కట్టడాలు చేపట్టడం వల్లే హైదరాబాద్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతుందని, దీంతో వాహనదారులు అయితేనేమి, ఇటువైపు వెళ్లే ప్రయాణికులు అయితేనేమి ఎవరికైనా తీవ్రంగా సమస్య నెలకొందని, అలాంటి సమస్యను పరిష్కరించడానికే ఈ హైడ్రా కమిషనర్ అయితే చర్యలు తీసుకుంటుందని కూడా హైడ్రా కమిషనర్ అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ అయితే ప్రత్యేకంగా ఈ విల్లాస్ మీద అయితే దృష్టి పెట్టాల్సిన సమయం అయితే ఉందని, ఈ హైడ్రా కమిషనర్ అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన సమయం ఉందని, ఈ లా పలోమా విల్లాస్ పక్కనే ఒక చెరువు ఉండేదని, ఆ చెరువును అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం వల్లే వరద నీరు చెరువులోకి వెళ్లకుండా వాళ్ళ విల్లాస్లోకి వచ్చి చేరుతుందని, ప్రతి సంవత్సరం ఈ సమస్య వారికి ఎదురవుతుందని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అలాగే ఆ విల్లాస్లో ఉన్న స్థానిక ప్రజలైతేనేమి, అటువైపు కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్ళైతేనేమి, ఇటువైపు పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు అయితేనేమి ఈ వరద నీరు చేరటం వల్ల మాత్రం తీవ్రంగా అయితే వాళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ దీని మీద చర్యలు చేపట్టాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. లావణ్య. థ్యాంక్ యూ దేవా.